మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి జూమ్ కాన్ఫరెన్స్ లో చేరిన వారందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. దండికుప్పం క్రిస్టియన్ అసెంబ్లీ వారు ఏర్పాటు చేసిన ఈ జూమ్ కాన్ఫరెన్స్ బట్టి మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ లాక్డౌన్ బట్టి, కరోనా వైరస్ బట్టి సంఘాలుగా ఒక సమూహంగా కూడుకునే అవకాశం లేదు. అలాగే సభలు సమావేశాలు జరపడానికి కూడా అవకాశం లేదు. అందువల్ల గత 4 లేక 5 నెలలుగా ఇలాగ జూమ్ ద్వారా, సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని వాక్యం మరి ఆయా స్థలాల్లో ఉన్నా కూడా వినడానికి ప్రభు అనుకూలపరిచాడు. ప్రభు స్తోత్రాలు. దేవుని వాక్యం వినడం అనేది చాలా రమ్యమైన సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. కాబట్టి ఈ సమయంలో వాక్యం అందిస్తూ ఉంటుండగా వాక్యం వినేవారు చాలా శ్రద్ధగా, భక్తిగా, మౌనంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా దేవుని వాక్యం వినాలని ప్రభు నామమున నేను మనవి చేస్తున్నాను. గత వారంలో కూడా ఇలాగే జూమ్లో అబ్రహాం కుమారుడైన ఇస్సాకులో మనకు అవసరమైన కొన్ని పాఠాలు మనం వినగలిగాం. ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి దైవజనుడు మరి గొప్ప మహాభక్తుడు దానియేలులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా పాత నిబంధన లేఖనాల్లో చాలా మంది భక్తుల జీవితాలు రాయబడ్డాయి. వాటిలో మనందరికి చాలా అవసరమైన ఆత్మీయమైన పాఠాలు ప్రభు నిక్షిప్తం చేశాడు. పాత నిబంధన లేఖనాలు మనము కృత నిబంధన లేఖనాల వెలుగులో ధ్యానం చేయాలి. పరిశుద్ధాత్ముడు అనవసరంగా ఒక్క లైన్ కాదు కదా, ఒక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు. అరసున్నాలో కూడా మనకి పాఠాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశం దానియేలు గ్రంథంలో మరి ఉన్న విషయాలను మనం ధ్యానం చేయడం కాదు. మనకు చాలా పరిమితమైన సమయం ఉంది. ఈ పరిమితమైన సమయంలో దానియేలులో 3 స్థలాల్లో 3 మాటలు, ఒకే మాట 3 స్థలాల్లో వ్రాయబడింది. ఆ మాట చదివి ఆ మాట మీద మనం ధ్యానం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు నీవు బహుప్రియుడవు. అది గమనించండి. అలాగే 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు. అలాగే 10వ అధ్యాయమే 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము. 3 స్థలాల్లో పరిశుద్ధాత్ముడు దానియేలు అనే భక్తుని గురించి నీవు బహుప్రియుడవు అని ప్రస్తావించాడు. కాబట్టి ఇప్పుడు మన అంశం ఏంటంటే, దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు? దానియేలు ఏమైనా మానవాతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి? ఆయన కూడా మన వంటి విశ్వాసి. కృత నిబంధన భాషలో చెప్పుకోవాలంటే దానియేలు ఒక విశ్వాసి, మనం కూడా విశ్వాసులమే. మరి దానియేలుకు ఉన్న పరిస్థితులు ఒకసారి మనం గమనిస్తే అన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఏం లేవు. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించాడు. అది కాబట్టి ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి సాక్ష్యం ఇచ్చేది కూడా అవసరమే.
అలాగే పరలోకమందున దేవుడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యమైన అంశం. మనుషులు ఏమనుకుంటున్నారు అనేది కొన్నిసార్లు అప్రస్తుతం. కొన్నిసార్లు మనం ఎంత భక్తిగా జీవించినా మనుషులు మన గురించి చెడ్డగా ప్రచారాలు చేస్తారు, మనల్ని గురించి చెడ్డ భావాలు కలిగి ఉంటారు, చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉంటారు. కానీ మన రక్షించిన మన ప్రభు ఉన్నాడే, ఆ ప్రియరక్షకుడు నిన్ను గురించి నన్ను గురించి ఏమనుకుంటున్నాడు? మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. దానియేలు ఒక విశ్వాసి, అది నేను చెప్పేది. మనం ఎవరిని? విశ్వాసులు. అదే సమయంలో దానియేలు గురించి మొదటి అధ్యాయం మనం చూస్తే ఒకసారి చూడండి. దానియేలు బబులోనులో ఉన్నాడు, జన్మభూమిలో లేడు. అంటే ఒక బందీగా ఉన్నాడు, ఒక దాసుడిగా ఉన్నాడు, ఒక బానిసగా ఉన్నాడు, ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు, ఒక దరిద్రుడిగా ఉన్నాడు, ఒక అనాథగా ఉన్నాడు. దానియేలుకి స్వాతంత్రం లేదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అన్నదమ్ములు ఎవరో తెలియదు, ఆయన రక్త సంబంధులు ఎవరో తెలియదు. అతడు బందీగా యెరూషలేము నుండి బబులోనికి కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు? ఒక్కసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం తీయండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం చివరి అధ్యాయం. దేవుని ప్రజల స్వయంకృతాపరాధం మనం ఇక్కడ చూస్తాం. దేవుని మాట వినకుండా, దేవుని మాట తిరుగుబాటు చేసి, దేవుని మీద వ్యతిరేకంగా బ్రతికి విగ్రహారాధన చేస్తే ఆ 36వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడే బబులోను రాజైన నెబుకద్నెజరు అనే వ్యక్తిని తన ప్రజల మీదకి పంపించాడు. చూడండి 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును పంపగా, నెబుకద్నెజరుకి అంత సాహసం లేదు దేవుని పిల్లల మీదకి రావడానికి. ఆయన అంటే ఎవరు? దేవుడు. వారు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలు, వారి మీదకి కల్దీయుల రాజును పంపగా నెబుకద్నెజరు ఏం దండెత్తి రాలా, అతడికి అంత శక్తి లేదు. దేవుని పిల్లల మీద దేవుని అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు ఏమి చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. నాడైనా నేడైనా సేమ్ ప్రిన్సిపల్. మన మీద ఎవరైనా ఒకరు దండెత్తి వచ్చారంటే దాని వెనుక మన ప్రభు యొక్క అనుమతి ఉంది. ఆ అనుమతి ఉండే దానిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మన స్వయంకృత అపరాధం. ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు మనకు బుద్ధి చెప్పడానికి అన్యులని మన మీదకి ఆయనే రేపుతాడు. అది కొన్నిసార్లు ఏమో మన భక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు మనమే తిరుగుబాటు చేయము, కానీ దోషభరితులంగా జీవిస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము, కానీ వాక్యం మనలో ఉండదు, వాక్య ప్రకారం జీవించాం. అటువంటప్పుడు మనకు బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు మనకు ప్రభు శ్రమలు ఇస్తాడు. ఇశ్రాయేలు దేశం మీదకి కల్దీయుల రాజైన నెబుకద్నెజరును ఎవరు పంపించారు? నెబుకద్నెజరు దండెత్తి వచ్చే సాహసం అతడికి ఎక్కడదండి? దేవుని ప్రజల మీద. అసలు యేసు ప్రభు క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే, ఒక్కసారి మార్క్స్ వార్త తీయండి. మార్క్స్ వార్త లేక మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త చూడండి. మనకి ఎంత సెక్యూరిటీ ఇచ్చాడంటే 10వ అధ్యాయము 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అర్థమైందా? మన తల వెంట్రుకలు కూడా ఆ ప్రభుకి అమూల్యమైనవి. కాబట్టి ఆయనకు తెలియకుండా మన మీదకి ఈ ప్రపంచంలో ఏ శక్తి రావడానికి అవకాశం లేదు లేదు లేదు. కాబట్టి దేవుని ప్రజల యొక్క ఆ చెడు జీవితాన్ని బట్టి 36వ అధ్యాయం మీరు చదువుకోండి, తర్వాత మీకు అవన్నీ కనబడతాయి. ఎంత చెడ్డ బ్రతుకు బ్రతికారు. ఆ బబులోను రాజు వచ్చేసి 18వ వచనం ప్రకారంగా చూడండి, 17వ వచనం ప్రకారంలో అందరూ చంపేశాడంట. అందరూ చంపేశాడు. ఎక్కడ? మందిరములోనే దేవుని ప్రజలను ముక్కలుగా నరికేశాడు నెబుకద్నెజరు మహారాజు.
దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దేవుడైన యెహోవా. ఎందుకు ఇచ్చాడు? వీళ్ళ చెడ్డ జీవితాన్ని బట్టి. మనం కూడా ప్రభుతో ఆటలాడితే మన గతి కూడా అదే గతి. గుర్తు పెట్టుకోండి యవనస్తులు కానీ, మీరు సీనియర్స్ అంటున్నారు, కొంతమంది సీనియర్ కానీ జూనియర్ కానీ విశ్వాసులు, ఈ డిఫరెన్స్ ఏం లేదు ప్రభుకి. కాబట్టి మనము చాలా దైవ భయము దైవ భక్తి కలిగి జీవించాలని నేర్చుకోవాలి. ఆ తర్వాత చూడండి 20వ వచనం చూస్తే, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. అది కొంతమంది మిగిలిపోయారు. ఎందుకో మాక్సిమం అందరిని చంపేశాడండి. నేను చదువుతాను చూడండి 17వ వచనం. ఆయన వారి మీదుగా కల్దీల రాజును రప్పింపగా అతనికి వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే. ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. ఎక్కడో బయట కాదు, మందిరములోనే. యవనులను ఖడ్గము చేత సంహరించను, యవనులను, యువతులను, ముసలి వారిని, నెరసిన వెంట్రుకలు గల వారిని కనికరింపలేదు. అంతే, కనపడ్డ వాళ్ళంతా మందిరములో రక్తం ఏరులై పారింది. అది అలా చంపగా మిగిలిన వారిలో కొందరిని ఆయన ఏం చేశాడు? బబులోనికి బందీలుగా తీసుకువెళ్ళాడు. ఆ లెక్కలో ఈ చిన్న పిల్లవాడు కూడా ఉండొచ్చు. అంతే, అది నా అభిప్రాయం మాత్రమే. కానీ ఇది ఖచ్చితంగా ఇలా జరిగిందని నేనేం ఘంటాబద్ధంగా చెప్పడంలా. కానీ బబులోనికి ఎందుకు వచ్చాడంటే ఎవరో తెచ్చారు. ఈయన తప్పేమి లేదు, దానియేలు తప్పు లేదు, దానియేలు తల్లిదండ్రులు తప్పు ఉంది. ఆ పెద్దవారు చేసిన తప్పు పిల్లలు అనుభవిస్తున్నారు. ఇక్కడ సత్యం మనం నేర్చుకోవాలి. దానియేలు బబులోను ఎందుకున్నాడంటే దానియేలు తప్పు చేయలా. తల్లిదండ్రులమైన మనం చేసిన తప్పు మన పిల్లల మీద పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి విలాప వాక్యాలు చూద్దామా? చూడాలి. విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. అయ్యా, యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తే నేను ఓపెన్ గా చెప్తున్నా, అది ఏ పాపమో నాకు అనవసరం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు కదా. కాబట్టి విశ్వాసం చేసే పాపాలు బోలెడు ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు సమయం కాదు. మనము ప్రభువు నమ్మిన తర్వాత దేవుడు మనం ప్రేమించి మనకు బహుమానాలు ఇచ్చాడు. మన పిల్లలు, ఆ పిల్లలు క్షేమంగా ఉండాలంటే మనం పాపం చేయకూడదు. అర్థమవుతుందా? చాలా మంది ప్రభువుతో ఆటలాడుతున్నారండి, సంఘాలలో ఆటలాడుతున్నారండి. సంఘాలు చాలా మందికి ప్లే గ్రౌండ్స్ అయిపోయినాయి. సంఘంలో ఒక జూ పార్కులో జంతువులు ప్రవర్తించినట్టు ఈనాడు విశ్వాసులు సంఘములో దైవ భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడా? ఆయన ప్రేమ గల దేవుడే. ద సేమ్ టైం దహించు అగ్ని. గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు చాలా మంది దేవుని పిల్లలకు నేను చెప్తున్నా, దైవ భయం లేదు. అంతే, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, విచ్చలవిడి కార్యాలు చేస్తున్నారు సంఘాల్లో. చేస్తే ఒకవేళ మన కాలంలో మనకే శిక్ష రాకపోవచ్చు, కానీ మన బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అది మన పిల్లలు అనాథలైపోతారు. ఇప్పుడు బబులోన్లో ఉన్న దానియేలు ఏమయ్యాడండి? అనాథ. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? అమ్మా నాన్న లేకుండా దానియేలు వచ్చాడు భూమి మీదకి. ఆ తల్లిదండ్రులు లేని ఏమో దానియేలు కూడా తెలియదు. మొదటి అధ్యాయాలు చూస్తే దానియేలు బాలుడు. ఈ బాలుడు దానియేలుతో పాటుగా చాలా మంది బాలురు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు బాలురు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న వయసులో ఉండగానే ఈ దిక్కుమాలిన పరిస్థితి రావడానికి తల్లిదండ్రులు కారణం. మన పిల్లలు కూడా ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితికి వస్తారు. అయితే సేమ్ ప్రిన్సిపల్ క్రొత్త నిబంధనలో కూడా మన భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు చేస్తాం, పొరపాటు తప్పు కాదు, కానీ కావాలని తప్పులు చేయకూడదు. పొరపాటు మనిషి చేయక ఎవడు చేస్తాడండి? అయితే పొరపాటు చేసి నేను పొరపాటు చేశానని తెలిసినప్పుడు నాది పొరపాటు ప్రభు, నన్ను మన్నించమని అడగాలి.
నేను పొరపాటు చేశానని తెలిసి కూడా కప్పిపుచ్చుకుంటే ఇక అంతకంటే భ్రష్టమైన జీవితం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక అనాథ, ఒక దిక్కులేని ఒక చిన్న పిల్లవాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అది వయసు పెరిగింది కదా, మనకు సంబంధం లేదు కదా, మన ప్రమేయం ఏమి లేకుండా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మార్చి 22 లాక్డౌన్ స్టార్ట్ అయింది, అప్పుడే ఆగస్ట్ వచ్చేసింది, 5 నెలలు. ఇది ఇంకా 10 years ఉంటుంది అంటున్నారు. మందిరాలు ఏం ఓపెన్ కావు, గుర్తుపెట్టుకోండి. మందిరాలు తెరవబడతాయి, మళ్ళీ సభలు సమావేశాలు ఉంటాయి, మళ్ళీ కలిసేదో మనందరం సహవాసం చేస్తామని ఎవరు ఊహించొద్దు. అది జరగదు జరగదు జరగదు. కరోనాతో మనం సహజీవనం చేయాలి. ఇక సభలు లేవు, సమావేశాలు లేవు, మ్యాక్సిమం లేవు. దేవుని కృపేదన ఉండి ఆయన ఏదైనా ఒక మంచి కాలం మనకిచ్చి ఈ కరోనా పర్వాలేదు తగ్గిపోయిందనే పరిస్థితి వస్తే తప్ప ఇక అంతా లాక్డౌన్. ఇది ఎంత చెడు కాలం. ఈ చెడు కాలము ఆనాడు బాబెలులో కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితి అనుభవిస్తున్నామో అదే పరిస్థితి ఆనాడు దానియేలు అనుభవిస్తున్నాడు. దానియేలు కాలంలో డిఫరెన్స్ ఏమి లేదు. మరి అటువంటి ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ఎన్నడూ ఊహించని పరిస్థితుల్లో దానియేలు యొక్క లైఫ్ స్టైల్, జీవన శైలి ఎలా ఉంది, అది ముఖ్యమండి. ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుని పిల్లలంగా మనకు అన్ని బాగున్నప్పుడు చాలా భక్తిగా గొప్ప విశ్వాసంగా బ్రతకటం గొప్పతనం కాదు. మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని బహిరంగంగా మరి గతంలో లాగా చక్కగా సామూహికంగా ప్రభుని సేవించే అవకాశం లేకుండా, సంతోషంగా మనందరం కలుసుకొని మరి ఒక చోట సహవాసం చేసే అవకాశం లేకుండా, మరి ఒకప్పుడు మనందరం కలిసి లవ్ ఫీస్ట్ అని, ప్రేమ విందులని రకరకాలుగా సంతోషించేవి ఇప్పుడు ఏమి లేవు కదా. కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా లేదు కదండి. కనీసం దగ్గరగా వచ్చే అవకాశం కూడా లేదు కదండి. కనీసం 4-5 అడుగుల దూరం డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితి వచ్చింది, దాపరించింది. బైబిల్ ఏమో హత్తుకొని జీవించండి అంటుంది. హత్తుకోవటం కాదు, దూరంగా బ్రతకండి అంటుంది పరిస్థితి. ప్రభు తెలియకుండా వచ్చిందా కరోనా? మరి ఇటువంటి పరిస్థితుల్లో మన భక్తి జీవితంలో మనం ఎలా బ్రతకాలి? ఇటువంటి పరిస్థితి బాగున్నప్పుడేమో మనం మంచి భక్తి పరులుగా ఉన్నామేమో, ఇప్పుడు మన భక్తి కనపడాలి. అది ఇప్పుడు మన నిజమైన విశ్వాసం ఏదో కనబడాలి. దానియేలు కూడా అదే పరిస్థితులు కదా. అటువంటి పరిస్థితుల్లో పరలోకమందున్న దేవుడు దానియేలు గురించి, నీవు నాకు బహుప్రియుడవు. మామూలు ప్రియుడు అంటే అది వేరే విషయం. అసలు యేసు ప్రభుని గురించే పరలోకమందున్న దేవుడు ఏమన్నాడండి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. దావీదు దేవునికి ఇష్టడు అని ఉంది. ఇంకా రకరకాలుగా భక్తుల గురించి వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, మంచిది, ఇవన్నీ మనకు పాఠాలే. ఈ రాత్రి మన పాఠం ఏంటంటే, దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడయ్యాడు, ఎటువంటి లక్షణాలు విశ్వాసులు ఉంటే దేవునికి బహుప్రియులు అవుతారు. అంతే. మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దానియేలు బహుప్రియులు కావడానికి దానియేలు ఉన్న లక్షణాలు ఏమిటి? మనకున్న ఫ్రీడమ్ లేదే, మనకున్న అనుకూలతలు దానియేలుకు లేవే, మనకున్న వసతులు వనరులు దానియేలుకు లేవు. అయినా దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు? దానియేలులో మనం నేర్చుకునే సత్యం ఏమిటి చూడండి. మొదటి సత్యం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం. ఈనాడు దేవుని పిల్లలు దీని వెంట పరిగెడుతున్నారు అన్నమాట. దానియేలులో మొదట మనం నేర్చుకునే సత్యం
ఎవరు దేవునికి బహుప్రియులు అవుతారు? ఎటువంటి లక్షణాలు ఉంటే బహుప్రియులు అవుతారు? 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నా. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. దానియేలుకి రాజుగారు ధనం ఇవ్వబోతున్నాడంట. ఆయనే చెప్తున్నాడు, నీ దానములు నీ బహుమానములు నాకొద్దు అంటున్నాడు. అంటే ప్రియులారా, ప్రభువు నమ్మిన తర్వాత మనకి ధనాపేక్ష ఉండకూడదు. అంతే. ఇదే పెద్ద సత్యమా మర్మమా చెప్పండి? ఇది ఎవరికి తెలియని సత్యం? కూర్చున్నాయి ఈ మాటలు విని మీ అందరికి తెలియని మాట నేనేం చెప్తుంది? నేను చదివిన 5:17 అధ్యాయం వచనము మీ బైబిల్స్ లో కూడా ఉంది కదా. ఆ కాలంలోనే దానియేలుకి ఆ రాజుగారు దానాలు ఇవ్వబోతా ఉంటే, బహుమానాలు ఇవ్వబోతుంటే, నాకు అక్కర్లేదయ్యా నీ బహుమానాలు, నాకు నా ప్రభు ఉన్నాడు, నీవు నాకేమి ఇవ్వగలవు? మరి ఈరోజు ఈ పద్ధతి, ఈ తీర్మానం డబ్బు విషయంలో ఇలాంటి ఖచ్చితమైన తత్వం మనకుందా చెప్పండి? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన తోటి విశ్వాసులు కానీ, నేను నేరుగా మాట్లాడుతున్నా, నాలాగా వాక్యం చెప్పే సేవకులు, ప్లాట్ఫామ్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో, ఇండియాలో. ఎలా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్? వాళ్ళ మానసికమైన స్థితి ఎట్లా ఉంది డబ్బు పట్ల? వాళ్ళు ఎలా ఉన్నారండి? బైబిల్ ఏం చెప్తుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇది ఎవరికి? మనకే కదా. 6వ అధ్యాయం మత్తయి సువార్త 19:20లో ప్రభువారు పర్వత ప్రసంగంలో ఏం చెప్పాడు? ఈ లోక ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడద్దు. ఒక ముక్కే ఒక మాట చూద్దామా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 33. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. అయిపోయింది, అంతే. ఎవని వెండినైనను వస్త్రములనైనను బంగారమునైనను నేను ఆశింపలేదు. పౌలు చెప్తున్నాడు. ఆయన ఆశిస్తే బోల్డ్ అంతా. ఇప్పుడు ఎక్కడ చూసినా వెండి కావాలి, బంగారం కావాలి. ఆరాధనకి మెడ నిండా వేసుకొని వస్తున్నారు. జ్ఞానం ఉండాలి. ప్రభు ఒప్పుకుంటాడా? మనం దేవుని సన్నిధికి ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు చేతులకి, వేళ్ళకి, మెడలో ఏమిటండి ఇది? ఇది క్రైస్తవేమా? ఇది క్రొత్త నిబంధన సత్యమా? ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలా? గంటలు గంటలు ప్రసంగాలు చేస్తే. పేతురు రాసిన మొదటి పత్రిక నేర్చుకోవాలి మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు అతిశయం, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఇక్కడ సోదరుల గురించి రాశారు. బంగారు నగలు జనరల్ గా సహోదరిని ఇష్టపడి పెట్టుకుంటారండి మెడలో. కానీ ఇప్పుడు పురుషులు వేసుకుంటారు. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాడు అంటే విశ్వాసం అండి, బంగారు నగ వేసుకునేవాడు. నువ్వు చైన్ వేసుకొని మందిరానికి వస్తావా? నేను విశ్వాసం అంటావా? మళ్ళీ సిగ్గు లేకుండా. కాస్తనే జ్ఞానం ఉండాలి. విశ్వాసి చైన్లు వేసుకొని మందిరానికి రావచ్చా? అసలు సిస్టర్సే వేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? నా మాట కఠినంగా ఉంటే ఉండొచ్చు కాక, ఇది వాక్యం, నా మాట సొంత మాట కాదు. సోదరిలే బంగారు నగలు ధరించుకొని మందిరానికి రాకూడదు అని చెప్తా ఉంటే బైబిల్, ఈనాడు పురుషులండి చేతులకి ఏదో పెట్టుకుంటారు గాజుల్లాగా, వేళ్ళకి, మెడలకి. ఏమిటండి ఇది? 2-3 ఉంగరాలు అవసరమా? ప్రభు సంతోషిస్తాడా చెప్పండి?
సేవకులు కూడా ఇలాంటి దరిద్రపు అలవాట్లు ఉన్న సేవకులు ఉన్నారు తెలుసా. వేరే సహవాసాల గురించి మనకొద్దు. వేరే సహవాసాల వారు వాళ్ళతో ఎట్లా ఉంటారు, వాళ్ళతో మనకి ఎందుకండి. మనం బ్రదర్ అని వాళ్ళం. బంగారం ధరించుకొని బంగారాన్ని ప్రజలకు చూపిస్తూ ప్రజల ముందు ప్రదర్శన చేస్తూ ఆరాధన స్తుతులు చేస్తే ప్రభు వింటాడా? ఏమండి చెప్పండి, నీ వేషధారణ ప్రభువుకు అవసరమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి ఎజ్రా గారు ఇంత కఠినంగా చెప్తాడంటే, దేవుని వాక్యం కఠినంగానే చెప్పమని ఉందిగా, మొహమాటం లేదుగా. దేవుని వాక్యం చెప్పండి. మీరేమో అనుకుంటారని దేవుని వాక్యాన్ని నేను మాయ చేయమంటారా? సగాన్ని దాచిపెట్టి సగం చెప్పమంటారా? కాబట్టి ఎవరు దేవునికి బహుప్రియులు? ధనాపేక్ష లేని వారు. అపోస్తుల కార్యంలోనే మరొక మాట మీకు చూపిస్తాను, ఎందుకంటే మనం నేర్చుకోవాలయ్యా. ప్రభు రాబోతున్నాడు. 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు. అంతే, ఒక్కొక్క మొక్కే. వెండి బంగారములు నా యొద్ద లేవు. ఈ మాట చెప్పగలిగిన విశ్వాసులు ఉన్నారా? ఇప్పుడు పరిగెత్తుతున్నారు, వెండి కావాలి, బంగారం కావాలి. అవసరమండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు బహుప్రియుడు. ఎందుకంటే ఆయన ధనాపేక్ష లేనివాడు. ఎలీషా భాష చూద్దామా? చూడండి 5వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం 15వ వచనంలో నయమాను అనేవాడు ఏమన్నాడంటే, చివరిలో నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకయ్యని బతిలాడుతున్నాడు ఎలీషాని. ఇక ఎన్ని సందర్భాలు వదిలే, అందరూ మీకు తెలుసు. బహుమానం తీసుకయ్యా, బహుమానం తీసుకయ్యని బతిలాడుతున్నాడు ఎలీషాని. ఇప్పుడు 16లో ఎలీషా అంటాడు, నేను యవన సన్నిధిలో నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నాను. వాడు ఇస్తున్నాడు కదా, తీసుకోవటం తప్ప అంటున్నారు ఇప్పుడు విశ్వాసులు. నేను అడగలేదండి, ఆయన ఇచ్చాడు. నేను అడగల, ఆయనే ఇచ్చాడు. నీ మీద ప్రేమ ఉండి ఇచ్చాడా? తర్వాత నీ తాడు తీస్తాడు. అది నీ మీదేం ప్రేమ లేదు. ఎలక్షన్లు వస్తాయి, మీ మందిరానికి వచ్చి మీ మందిరం బాగు చేర్చుకోండి, 1 లక్ష ఇస్తా అంటాడు ఒకడు రాజకీయ నాయకుడు. ఎందుకు ఇస్తున్నాడు? నీ మీద ప్రేమతోట. రేపు ఎలక్షన్లో ఓట్లు అయిపోతే నీ సంగతి చూస్తాడు. అది సిగ్గు లేకుండా తీసుకుంటారు రాజకీయ నాయకుల దగ్గర విశ్వాసులు, సేవకులు కూడా పరిగెత్తి. నేను ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు జరిగే విషయాలే. ఇటువంటి వాళ్ళు దేవునికి బహుప్రియులా? ఇటువంటి వాళ్ళు విశ్వాసులా? వీళ్ళ సేవని దేవుడు దీవిస్తాడా? చెప్పండి. ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకొని ఏదో పిల్లి పాలు తాగినట్టు మనం సేవ చేయకూడదు. అది దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట నా సొంత మాట ఒకటి లేదు, మీ బైబిల్స్లో కూడా ఉన్నాయి. ఎందుకు పాటించరు? ప్రజలు మనల్ని చూడడం లేదా? దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. నేను ఎందుకు కాకూడదండి? ఎజ్రాని నేను, తిమోతి ఎందుకు కాకూడదు? రవి మనోహర్ ఎందుకు కాకూడదు? మరొక వ్యక్తి ఎందుకు కాకూడదు? ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఈ వాక్యం వింటున్న వారు మీరు ఎందుకు కాకూడదు దేవునికి బహుప్రియులు? ఏ దానియేలు పైనుంచి ఊడిపడ్డా? దానియేలు దిక్కుమాల పరిస్థితులు ఉన్నాడు తెలుసా. దానియేలుకి అమ్మ లేడు, నాన్న లేడు, అనాథగా ఉన్నాడు. అటువంటి దానియేలు భక్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. నాకు నా ప్రభు ఉంటే చాలు, నా సమయానికి నాకు అన్నం దొరికితే చాలు, ఉండటానికి గూడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, వెండి బంగారం నాకెందుకు కట్టుంటే. ఇప్పుడు దేవుని పిల్లలు, విశ్వాసులు, సేవకులు పరిగెత్తుతున్నారు డబ్బు కోసం. డబ్బు డబ్బు డబ్బు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటే సత్యం, ఇది ఎవరిని విమర్శ కాదు. ఇది
ఇది నాకు కూడా అన్వయించుకోవాలి, నీకే కాదు. ఇది మనం అందరం పాటించాలి. మనం కూడా దేవునికి బహుప్రియులుగా మిగిలిపోవాలండి. క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడాలి కదా మనం. ఈనాడు యవనస్తులు చాలా మంది అండి టీ షర్ట్లు వేసుకొని వస్తున్నారు, నెక్ బన్నీలు వేసుకొని వస్తున్నారు, మెడలో దండలు వేసుకొని వస్తున్నారు, చైన్లు. తప్పు అండి ఇది, నేను ఓపెన్ గా చెప్తున్నాను. యవనస్తులారా, అసలు టీ షర్ట్లు వేసుకొని రాకూడదు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి గౌరవంగా రావాలి, ఒళ్ళు పూర్తిగా కప్పుకోవాలి. టీ షర్ట్ ఒళ్ళుని పూర్తిగా కప్పదు. నీ అవయవ ప్రదర్శన చేస్తావా మందిరాలో? ఈనాడు యవనస్తులు చాలా మంది ఇలాంటి చెడ్డ సంస్కృతి, చెడ్డ అలవాట్లు, టీ షర్ట్లు వేసుకొని నెక్ బన్నీలు వేసుకుని ఆరాధనకు వచ్చేది ఏమిటండి? మంచి షర్ట్ ప్యాంట్ వేసుకొని నీట్గా రావాలి. ఇది అవయవ ప్రదర్శన కాదు, నీ కండరాల ప్రదర్శన కాదు, నీకున్న ఐశ్వర్యం ప్రదర్శన కాదు. చేతికి ఒక బ్రాస్లెట్, మెడలో ఒక చైను, ఏమిటిది? దేవుని సన్నిధికి అలా రావచ్చా? యవనస్తులు కూడా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను నిన్న ఒక వీడియో చేస్తూ చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యవనస్తులు చాలా మంది ఇప్పుడు బైబిల్స్ తెచ్చుకోవటంలా, పాటల పుస్తకాలు తెచ్చుకోవట్లేదు, సెల్ ఫోన్తో వస్తున్నారు, సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నారు, సెల్ ఫోన్లో పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ సిన్. నువ్వు సాతాను తీసుకొని దేవుడి సన్నిధికి వస్తున్నావు, అది గుర్తు. సెల్ ఫోన్ సాతాను, సెల్ ఫోన్ పరిశుద్ధ గ్రంథం కాదు. సెల్ ఫోన్ లో పరిశుద్ధ గ్రంథం ఉంది, అంతకు మించిన భయంకరమైన పాపం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పాపం ఉందా? పరిశుద్ధ గ్రంథం అవుతుందా సెల్ ఫోను? పాఠ్య పుస్తకం అవుతుందా సెల్ ఫోను? సంఘ నాయకులు, సేవకులు, పెద్దలు కూడా అలాంటి వారిని ఖండించాలి, ఖచ్చితంగా చెప్పాలి. బైబిల్ పాఠ్య పుస్తకాలు అయితే మందిరానికి రావద్దని చెప్పాలి. నో లాస్. ఇలాంటి చెత్త రాకపోతే ప్రభువుకి నష్టం లేదు. ఇదంతా చెత్త. వాళ్ళు విశ్వాసులు కాదు. సెల్ ఫోన్తో వచ్చేవాడు ఎవడు కూడా. బైబిల్ తీసుకొని వచ్చేవాడే విశ్వాసి. చేతిలో బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, అది ఒక విశ్వాస లక్షణం. అవన్నీ ఇంట్లో పడేసి సెల్ ఫోన్ తీసుకొని వస్తావా? వచ్చి నేను పెద్ద భక్తుడిని అంటావు. మళ్ళీ ఆడపిల్లలు అలా చేస్తున్నారు, మగపిల్లలు అలా చేస్తున్నారు. ఎందుకు? నాయకులు కూడా అలాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు సంఘాల్లో. గుడ్డి నాయకులు, ఏవి లాంటి నాయకులు తయారయ్యారు. ఎవరేం చేస్తున్నారు నాకెందుకులే, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఖండిస్తే మానుకుంటారు. అలాంటి చెత్త రాకపోతే నష్టం ఏంటయ్యా? 2-3 చాలయ్యా. సంఘం అంటే 100 మంది కాదు, 50 మంది కాదు. భక్తిగా ఉండేవాళ్ళు 10 మంది ఉంటే చాలు సంఘం. మా సంఘంలో 100 మంది చెత్త. ఎందుకు ఆ చెత్త తీసుకెళ్లేది? నికార్స్ అయిన వాళ్ళు 10 మంది ఉంటే చాలు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెల్ ఫోన్ విశ్వాసులు ఎలవ్ చేయదు సంఘంలో. సెల్ ఫోన్ పిశాచి, సాతాను, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు. దానియేలు ఎందుకు బహుప్రియుడంటే ఆయనకు ధనాపేక్ష లేదు, డబ్బు మీద అపేక్ష లేదు. ప్రభుని అవసరాలు తీర్చడం, ఈ ఒక్క లక్షణం మనకు ఉండాలి. ఓకేనా? మంచిది. నంబర్ 2, చాలా విషయాలు చెప్పాలనుకుంటాను, నా సమయంలో నేను ముగిస్తా అయినంత వరకు. 2వ విషయం చూడండి, 1వ అధ్యాయంలోనే ఉంది ఆయన 2వ లక్షణం. ఏమిటది? 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. అంటే తన పవిత్రతను కాపాడుకోవటానికి రాజు చెప్పిన ఆజ్ఞ అన్నమాట. ఆ నపుంసకుల అధిపతిని పిలిచి, ఇదిగో 50 మంది పిల్లలు, వాళ్ళలో డానియేలు కూడా ఉన్నాడు, వీళ్ళందరికీ నా భోజనం పెట్టు, నా ద్రాక్ష రసం పెట్టు, దానిలో ఏమాత్రం తేడా రాకూడదు.
కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు దానియేలు అంటాడు, నాకు ఆ భోజనం వద్దు. రాజు ఊరుకుంటాడండి? రాజుగారి భోజనం వద్దన్నాడంటే రాజు కోపం వేసి చంపేస్తాడు, అంతే. ఏం లే, ఉరేస్తాడు, ముక్కలు ముక్కలుగా నరుగుతాడు, చెరసాలలో పడేయమంటాడు, బందీ గృహంలో వేసేయమంటాడు, బొండల్లో బిగించమంటాడు, కొరడా దెబ్బలు కొట్టమంటాడు, ఏమైనా చేయమంటాడు. ఎందుకంటే రాజుగారి భోజనం వద్దనే సాహసం చేయడం చిన్న విషయమా? మనమైతే చేస్తామా? నిజంగా చెప్పండి. దానియేలు స్థానంలో మనం ఉంటే మన వైఖరి ఎలా ఉంటుంది? రాజుగారు తినే భోజనం ఎంత శ్రేష్టమైన భోజనం దొరికింది అసలు మనకి కోరుకుంటే. ఇప్పుడు రాజుగారి భోజనం దానియేలు కోరుకోకుండానే దొరుకుతుంది. దానియేలు అంటాడు, నో, నాకు వద్దు. ఎందుకు? నేను ఆ భోజనం తింటే అపవిత్రుని అవుతా. ఏమిటండి రాజుగారి భోజనంలో అపవిత్రత ఏంటి? అది అన్నమే కదా, అది శ్రేష్టమైన పదార్థాలే కదా. ఒక్కసారి నిర్గమకాండానికి రండి. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. 15. ఆ దేశం నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడలా, వాడు నీ ఫ్రెండ్, వాడు నీ క్లోజ్ ఫ్రెండ్, నీ ప్రాణ స్నేహితుడు, విగ్రహారాధకుడు, వాడి దేవత ఉన్నారు కదా, వాళ్ళ దేవతను వాడు పూజించుకుంటారు, బలి అర్పిస్తారు. పిలిచి రారా అని పిలుస్తాడు, రామ్మా అని పిలుస్తాడు. నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూసుకొనుము. ఆయన పెట్టేది కూడా భోజనమేగా, ఆయన ఇచ్చేది కూడా లడ్డేగా, ఆయన ఇచ్చేది కూడా పలహారమేగా, అదే విషయం కాదు కదా. కానీ వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుంది? అది తినబాకు, తినకుండా చూసుకో. ఏమన్నాడు? 16వ వచనం, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. చూసారా, 2 పనులు చెప్పాడు నిర్గమకాండంలో. నీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యేసు ప్రభుని నమ్ముకున్నా, మనం యేసు ప్రభు నమ్మిన హిందువులతోటి, ముస్లిమ్స్ తోటి, అన్ని జాతుల వారితో మనం కలిసి పనిచేయాలి కదా, కలిసి ఉద్యోగాలు చేయాలి, కలిసి చదువుకోవాలి, కలిసి ఒక్కోసారి ఒకే రూములో ఉండాలి, అవసరమైతే ఒకే కుండలో వండుకొని కూడా తింటారు కొంతమంది కదా. వివాహం కాని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కలిసి ఉంటారు, తప్పేం కాదు. ఆ ఫ్రెండ్షిప్ని బట్టి వాళ్ళు అడుగుతారు, మా పండుగ జరుగుతుందిరా, మా ఊరేగింపు జరుగుతుందిరా, మా తిరణాలు జరుగుతుందిరా. అక్కడికి వెళ్ళేవనుకో, సహజంగా వాళ్ళ మాట కాదనలేక అక్కడ వాళ్ళు వాళ్ళ దేవతలకు అర్పించిన ఆ బలి ఆహారం తెచ్చి నీకు పెడతారు. నువ్వు తినకపోతే వాళ్ళు మనసు నొచ్చుకుంటారుగా. అసలు వెళ్ళకపోతే ఇబ్బంది లేదు కదా, సున్నితంగా తిరస్కరించితే సరిపోద్దిగా. వాళ్ళు పిలిచిపోయి వాళ్ళు పెట్టింది తినకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారా లేదా, కష్టపడతారా లేదా, బాధపడతారా లేదా, మనసు నొచ్చుకుంటారా లేదా? ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి విశ్వాసి జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎస్కేప్ కావాలి. మన యేసు ప్రభు కూడా, మీరు సువార్తను చదవండి అయ్యా, ఆయన తప్పించుకొని పోయానుంది. తప్పించుకొని పోవటం అంటే యేసు ప్రభు ఆయన ఏం చేతగానుడా, బలహీనుడా? ఆ ఎదుగుతున్న వాళ్ళు ఎవరంటే ఆఫ్టర్ ఆల్ మనుషులు, మట్టి మనుషులు, ఆయన చేసిన మనుషులు. ఆయన తప్పించుకొని పోయాను, ఆయన దాగుకునేను. ఏమిటండి ఇది? యేసు ప్రభు దాక్కుంటున్నాడా? అవును. కొన్ని సందర్భాలలో ఎస్కేపిజం ఉండాలి విశ్వాసులకి. తెలివిగా ప్రదర్శించడం నేర్చుకోవాలి. ఊరిక అమాయకంగా పోయి వాళ్ళలో చిక్కుకొని క్రొత్త నిబంధన చెప్పిందిలే, బైబిల్ ఏం చెప్పిందండి, ఒక్క మాట చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి,
కొంతమంది విశ్వాసులు ఇలాంటి పిచ్చి వాదన చేస్తున్నారు. ఆ సందర్భం వేరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా, చూడండి. మొదటి తిమోతి 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నీడల ఏదియు నిషేధింపదగినది కాదు. అది ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతున్నదని ఉంది. ఇది చూపించి ఇంకేందండి, మనం ప్రార్థన చేసుకొని తింటాంగా. వాళ్ళు పెట్టిన పలహారమైనా, వాళ్ళు పెట్టింది ఏదో ప్రసాదమైనా, ఆ విగ్రహార్పితానికి తప్పే ఉంది. ఇక్కడ ఉంది, ఏమంటుంది ఇక్కడ? అది ప్రార్థన చేసుకుంటే నిషేధింపదగింది కాదని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి తప్పే ఉందని కొంతమంది పిచ్చి వాదన చేస్తారు. అలాంటి వారిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకువెళ్ళాలి. తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి. 23 అంటాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ మనం పాటించాలి. ఏదైనా చేయొచ్చు, అది తప్పేం లేదు. కానీ అన్నీ చేయదగినవి కాదు. విశ్వాస అయిన తర్వాత అన్ని స్థలాలకి వెళ్ళకూడదు, అందరితో కలవకూడదు, అన్ని విషయాలు మాట్లాడకూడదు, అన్ని చర్చల్లో పాల్గొనకూడదు, అన్ని వ్యవహారాల్లో మనం ఏలు పెట్టకూడదు. అంతే. కొన్ని సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మనకి, అంతే. ప్రభువు నమ్మాము కాబట్టి ఏం చేయడానికి నా స్వాతంత్రం ఉంది. నన్ను ఎవడట్టుకుంటాడండి, నేను చేస్తా అంటా. కానీ అన్ని చేయదగినవి కాదు. నమ్మకం అన్ని చేశా, ఇప్పుడు అన్ని చేయడానికి వీల్లేదు అంటూ. ఇప్పుడు చూడండి 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు, అది ఆ ఒకడు ఎవడంటే నీ ఫ్రెండ్ అన్నమాట. వాడు నీ క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే నీ కొలీగ్ అన్నాం. మీ ఇద్దరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు, నీకు మంచి స్నేహితుడు, నీ సహ ఉద్యోగి, కానీ అవిశ్వాసి. వెళ్ళుటకు మీకు మనస్సుండి మీకు వడ్డించినదేదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అక్కడ నీవు ఒక్కడివే ఉన్నావు. ఇక నీ మనస్సాక్షి కోసం ఇంకెవరు లేరు. ఏ విచారణ చేయక తినుడి అంటూ 28 ఏమన్నాడు చూడండి. అయితే అన్నాడు, చూసారా? బట్ అయితే నీ పక్కన ఇంకొక విశ్వాసం ఉన్నాడు, అది దాని అర్థం. అయితే ఎవడైనాను మీతో, అంటే ఎవడైనా ఉన్నారు నీ పక్కన, కొంతమంది నీ ఫెలో బిలీవర్స్ ఉన్నారు, నీ తోటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు చూశారు నిన్ను, ఏంటి ఎజ్రా గారు వెళ్ళి వాళ్ళు బలర్పించింది పెట్టి తింటున్నాడు ఏంటని వాళ్ళు ఫీల్ అవుతారు. అది దాని అర్థం. అయితే ఎవడైనా నీతో ఉన్న నీ తోటి విశ్వాస ఎవడైనా నీతో ఇది బలి అర్పింపబడిందని చెప్పిన ఎడలా, ఇది విగ్రహార్పితం అండి, వాళ్ళ దేవతకో దేవుడికో పెట్టుకొని నీకు ఇచ్చారండి, నువ్వు ఎలా తింటావండి, తినకూడదు కదండి, విగ్రహార్పితం మనం అని నీతో అంటే, చెప్పిన అట్లు తెలిపిన వాని నిమిత్తమును వాని మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. ఇక అంతే, ఫైనల్. మరి తినకపోతే నేను పిలిచినాడు ఫీల్ అవుతాడుగా, కాబట్టి పోకుడి, అంతే. వెళ్ళకూడదు మనం, అంతే. కొంతమంది అన్బిలీవర్స్ మనల్ని పిలుస్తారు విందుకి, కొన్నిసార్లు ఎస్కేప్ కావాలి. యేసు ప్రభు ఎస్కేప్ అయ్యాడయా. మనమేం పెద్ద యేసు ప్రభుని అబౌవ్ జీసస్ కాదు ఏ విశ్వాసి. మనమైతే పైనుంచి పడ్డట్టు, నేను ఇంటర్నేషనల్ బిలీవర్ అన్నట్టు, సూపర్ బిలీవర్ అన్నట్టు ఫోజ్ పెడుతున్నారు. చాలా తప్పు. పోకుడే, అంతే. అక్కడ పెడితే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా పిలిచిన వాళ్ళు. అసలు పోకపోతే నో ప్రాబ్లం, అంతే. రాలేదు అనుకుంటారు, అంతే. ఏమైంది? రాలేదు అనుకుంటారు. రేపు నీ ఫంక్షన్కి ఎప్పుడన్నా నువ్వు పిలిస్తే రాకపోతే రాకపోని, వాట్ ఈస్ దట్? ఈస్ దేర్ ఎనీ లాస్? పోతే ప్రభుకు అవమానం. ఒక లేఖన భాగాన్ని మరొక లేఖన భాగంతో సరిపోల్చి చూచుకోవాలి. ఏదో ఒకే లేఖన భాగం పట్టుకొని ఇక్కడ ఇలా ఉంది కదన్నా, మీరు పోతామన్నా తింటామన్నట్టే చల్లదు. విగ్రహార్పితం మనం తినకూడదు, అంతే. దట్ ఈస్ ఫైనల్. అది న్యూ టెస్టిమెంట్ డాక్ట్రిన్.
వాళ్ళు అంటారు, మీ పలహారం మేము తింటున్నావుగా, మా ప్రసాదం మీరు ఎందుకు తినరు? మేము తినకూడదండి. మా పలహారం తినకపోతే తినబాకండి. నేనేం చేసేది? అదేం తప్పు కాదు, ఇదేం తప్పు కాదు, రెండు ఆహారమే. కానీ మా గ్రంథం ఒప్పుకోదు. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని వాక్కు, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ఇష్టం, దేవుని కోరిక. మనం తినకూడదంతే. తినకూడదంటే అక్కడికి వెళ్తే వాళ్ళు బాధపడతారు. సరే వెళ్ళకపోతే నో ప్రాబ్లం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు ఆ పాత కాలంలో, అజ్ఞాన కాలంలో రాజుగారి భోజనము విగ్రహార్పితం కాబట్టి నాకొద్దు అంటున్నాడండి. చిన్న పిల్లవాడు, అప్పుడు వయసు చాలా చిన్నది, బాలుడు అని ఉంది అక్కడ, మీరు చదువుకున్న తర్వాత. బాలుడిగా ఉన్నప్పుడే దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఒకవేళ నేను తిననన్నాడండి అని ఆ నపుంసకుడు రాజుగారి కంప్లైంట్ చేస్తే దానియేలు చాప్టర్ క్లోజ్, అంతే. రాజుగారి కోపం వచ్చిందా? లేదా? నేను చెప్తే నాకు ఎదురు తిరిగేవాడు నా రాజ్యం ఎందుకు? అందులో వీడు ఆఫ్టర్ ఆల్ ఒక బానిస. వాడిని చంపేయండి చంపేయటమే, వాడు ఉరిదీయండి ఉరిదీయటమే. ఆ నపుంసకుడు మంచివాడు. అవును, మనం భక్తిగా ఉంటే రాజుల హృదయాన్ని నీటి కాలువలలో మారుస్తాడు మన ప్రభు, తెలుసా? మన భక్తిని బట్టి కఠినమైన రాజుల హృదయం అంటే బండ, ఒక పాషాణం అంతే. రాజు హృదయం అంటే ఒక బండ అన్నమాట, పాషాణం. అలాంటి పాషాణం కూడా నీటి కాలువట స్మూత్ అయిపోయింది, హార్డ్గా ఉన్న హృదయం. ఎప్పుడు? మనం ప్రభు పక్షంగా ఉన్నప్పుడు, డబల్ లైఫ్ ఉన్నప్పుడు కాదు. అయ్యా ఆలోచన చేయండి, డబల్ లైఫ్ వద్దు మనకి. రెండు రకాల జీవితాలు, బయట ఒకటి, లోన్ ఒకటి. దాన్ని కపటం అనేది బైబిల్. దానియేలులో కపటం లేదు. దానియేలు నిక్కచ్చిగా చెప్తాడు, ప్లస్ నిజాయితీగా ఉంటాడు. అంతేకాదు జ్ఞానంతో ప్రవర్తిస్తాడు, మూర్ఖంగా ప్రవర్తించడం. ఓకేనా? రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. నంబర్ 3 చూద్దామా? చూడండి, 2వ అధ్యాయము. దానియేలు ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడు, ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు, అది మన అంశం. ఈ 3వ వచనంతో, 3వ పాయింట్తో మనకు టైం అయిపోయింది, మనం క్లోజ్ చేయాలి. ఇప్పటికి 40 నిమిషాలు అయినట్లుంది, 40 మినిట్స్ అయిందిగా. ఓకే, 3వ పాయింట్ చూడండి. 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి 18వ వచనంలో ఆ దేవునికి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే దానియేలు ఫ్రెండ్స్ ఎవరు? తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, పేకాట ఆడేవాళ్ళు కాదు, రాజకీయ నాయకులు కాదు. వాళ్ళేం చెడ్డోళ్ళని నన్ను, వాళ్ళు దైవ భయం జనరల్గా ఉండదు. వాళ్ళు లోకల్ ఉన్నారు. ఒకప్పుడు మనం అదే బతుకు కదా, ఒకప్పుడు మనం కూడా అదే టైపు. ఓ తాగే అలవాటు ఉందో, తిరిగి అలవాటు ఉందో, పేకాట అలవాటు ఉందో, సిగరెట్లు తాగే అలవాటు ఉందో, బ్రాంతి సారాయి తాగే అలవాటు ఉందో, బూతులు మాట్లాడే అలవాటు ఉందో, మోసం చేసే అలవాటు ఉందో, రాజకీయాలు తిరిగిన అలవాటు ఉందో, ఏ చదువు చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళమే మనమే పైన చూడిపళ్ళ ఏసై నమ్ముకున్నాం. మన ఫ్రెండ్షిప్ ఎవరితో, అది ముఖ్యం. ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు, రిలేషన్షిప్ వేరు. ఈ స్మాల్ షిప్స్ ఉన్నాయి భక్తి జీవితంలో. హలో అంటే హలో, తప్పు లేదు. ఎవరితో మన శత్రుతో ఉండకూడదు. ఎవరితో మేమేదో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము సపరేట్ వర్గం, మేము మీతో మాట్లాడడం, మీరు చెడ్డ అలవాట్లు ఉన్నాయి అని అనకూడదు. మనం అందరిని ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఈ చెడిపోయిన లోకాన్ని. కాబట్టి ప్రజల్లో చెడిపోయిన వాళ్ళు, ఇంకా ప్రభు నమ్మని వాళ్ళని ప్రేమించాలి. కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి, వారి కార్యక్రమాలు ఉన్నాయి,
వాటిలో మనం పాలిభాగస్తులు కాకూడదు, వారితో స్నేహము మనకు ఉండకూడదు. అంతే. మన స్నేహం ఎవరితోటండి? దేవుని పిల్లలతో. అంతే. బైబిల్ అని చెప్పింది. ఒక మాట చూద్దామా? ఊరిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. అంతే. యేసు ప్రభువును తన కుమారుని సహవాసం అంటే యేసు ప్రభువును హత్తుకుని జీవించాలి. యేసు ప్రభువుతో సహవాసం అంటే యేసు ప్రభువు నమ్మిన పిల్లలతోనే మనం సహవాసం కలిగి ఉండాలి. అది మనం మన భార్య పిల్లలు పోషించుకోవడానికి ఉద్యోగాలు చేయాలి, కూలి పనికి వెళ్ళాలి, ఫ్యాక్టరీస్ లో వర్క్ చేయాలి, ఏదో పని చేయాలి. చాలా టైం అయిపోయింది. లీజర్ టైం ఉండిద్దే అది ఆ కిళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళి, ఆ టీ కొట్ల దగ్గరికి వెళ్ళి, ఆ సెంటర్కి వెళ్ళి ప్రభువు నమ్మని వాళ్ళతో పనికిమాల చర్చలు మనం చేయకూడదు, పనికిమాల సంభాషణ మనం చేయకూడదు, పనికిమాల వాదాలు మనం చేయకూడదు. వాళ్ళు మన ఫ్రెండ్స్, హలో అంటే హలో, కావాలంటే వాళ్ళతో టీ తాగుతాం, తప్పేం లేదు. అయితే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేయాలి? నీ ఫ్యామిలీ మెంబర్స్తో నువ్వు స్పెండ్ చేయాలి. ఇంకా టైం ఉంటే నీ ఫెలో బిలీవర్స్తో స్పెండ్ చేయాలి. మన తోటి విశ్వాసులు ఉన్నారు. అది యేసుక్రీస్తు ప్రభు సహవాసం అంటే. ప్రార్థనా పరులతో మన సహవాసం, దైవ భయం గల వారితో మన సహవాసం, దైవ భక్తి గల వారితో మన సహవాసం. భక్తిహీనులతో కాదు. వాడు మన అన్నదమ్ముడే కావచ్చండి, నమ్మనోడు మన క్లోజ్ ఫ్రెండే కావచ్చండి, నమ్మలేదు. వాళ్ళు సినిమాల గురించి మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం అందులో పాలుస్తాం వద్దామా? వాళ్ళు బూతులు మాట్లాడతారు, అది మనం కూడా విందామా? వాళ్ళతో పాటు నవ్వుదామా? చెప్పండి. చాలా మంది వెర్రి విశ్వాసులు తయారయ్యారు ఇప్పుడు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ చెడ్డ సంభాషణలో మనం ఎందుకు పార్టేకర్స్ కావాలి? అలా చేస్తే మనం ప్రభుకి ఇష్టలుగా ఉంటామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులారు, ఇది యవనస్తులకు మాత్రమే కదా, అందరికీ సందేశం. అందరికీ, ఓన్లీ ఫర్ నాట్ ఫర్ యూత్, విశ్వాసులందరికీ. దానియేలులో చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు ముచ్చటగా మనం చూసాము. 3 లక్షణాలు కనీసం మనం కలిగి ఉంటే ప్రభుకు బహుప్రియులువేనయ్యా. నంబర్ 1, డబ్బు వద్దు, మనకు ధనాపేక్ష వద్దు. మన అవసరాలు ఉన్నాయి, ప్రభు తీరుస్తాడు కదా. మనం నిజంగా ప్రభు పిల్లలని జీవిస్తే ప్రభు మన అవసరాలు తీర్చడండి. తిమోతి భార్య పిల్లలతో ఆ చిన్న పిల్లలు తీసుకుని ఆ దండి కుప్పం అనే ఆ మారుమూల ప్రాంతం, వెనకబడిన ప్రాంతం, రిమోట్ ఏరియాకి వచ్చాడు. అక్కడ ఎవరున్నారు? ఆయన బంధువులు, ఆయన స్నేహితులు ఉన్నారా? చీరాల్లో ఉన్న వస్తువులు అక్కడ ఉన్నాయా? తిమోతికి చెప్పండి. తిమోతిని ప్రభు దీవించలేదా? పోషించడం లేదా? ఆదుకోవడం లేదా? నిజంగా ఆయన మీద ఆధారపడితే నిన్ను నన్ను ఆదుకోడా? డబ్బు కావాలా మనకి? వెండి బంగారాలు కావాలా? ప్రభు నమ్మనులాగా ఒంటి మీద దిగేసుకుని తిరగాల బంగారం? ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి విలువైన ఆభరణాలు ధరించుకొని దేవుని సన్నిధికి రాకూడదు, రాకూడదు, రాకూడదు. దట్ ఇస్ బైబిల్ సేస్, నాట్ ఎజ్రా. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ లైక్ దట్. దేవుని వాక్యం చెప్తుందంటే నువ్వు వెండి బంగారం దేవుడి స్థితిలో పెట్టుకో. దేవుని సన్నిధికి మాత్రం వెండి బంగారాలు విపరీతంగా ఒంటి నిండా వేసుకొని రాకూడదు. అసలు పురుషులైతే వాటిని తగిలించుకొని రాకూడదు. అంతే, చాలా తప్పు. నంబర్ 2, బైబిల్ తీసుకొని రావాలి, పాటల పుస్తకంతో రావాలి. సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు. అంతే. అమెరికాలో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళని బ్రదర్ అసెంబ్లీస్ లో ఎలా చేయరు తెలుసా? అమెరికన్స్ సెల్ ఫోన్ కొనే స్తోమత లేదా? బ్రదర్ సంఘాల సంగతి చెప్తున్నా నేను. ఓన్లీ బైబిల్, పాటల పుస్తకంతో మందిరానికి రావాలి. నెక్క బన్నీలు వేసుకొని రావడం చాలా తప్పు. మందిరానికి ఫుల్ షర్ట్ వేసుకోవాలి, ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి, నిండుగా బట్టలు వేసుకొని రావాలి మందిరానికి. హాఫ్ డ్రెస్ కాదు.
తర్వాత చూస్తే మనం ఏం చూసాం? అపవిత్రమైన కార్యాల్లో మనం పాలి భాగస్థులు కాకూడదు. నంబర్ 3, మన ఫ్రెండ్షిప్ దేవుని పిల్లలతో, మన స్నేహం దేవుని పిల్లలతో, ప్రార్థనా పరులతో, భక్తి కలిగిన వారితో, భక్తిహీనులతో కాదు. అంటే వాళ్ళతో శత్రుతో పెట్టుకోమని కాదు, వాళ్ళందరితో మనకి మంచి సంబంధాలు ఉండాలి. లేకపోతే మనం ఎవరి సువార్త చెప్తాం? ప్రభునందు ప్రియులారా, అనేక లక్షణాలు ఈ గ్రంథంలో ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు, అయిపోయింది. ప్రభు మాటలు దీవించను గాక. ఆమేన్. అందరికి వందనాలు.